దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుడు తెలియపరుస్తున్న రీతిగా ఈరోజు మనకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి సమస్తమేమో కలుగును. గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో మనము ఖచ్చితంగా నూతన బలాన్ని పొందుతాం. మనము మనకున్నటువంటి విధి విధానాల్లో మనకున్నటువంటి సమస్యలను బట్టి నా సమస్య తీర్చబడాలని, నాకున్నటువంటి బాధ, నాకున్నటువంటి ఇబ్బంది, నాకున్న అనారోగ్యం, నాకున్నటువంటి పరిస్థితులన్నీ తీర్చబడాలని దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ గమనించినట్లయితే మనము దేవుని కొరకు ఎదురు చూడాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. అంటే ఈ సమస్య నుంచి నాకు విడుదల కలిగే దేవుడే అని చెప్పేసి సమస్య కొరకు చూస్తాము తీర్చబడాలని. కానీ ఏ సమస్య అయితే నీకున్నదో ఆ సమస్యను బట్టి ఈ సమస్య నుండి నాకు విడుదల కలిగే దేవుడే అని దేవుని చూస్తే ఖచ్చితంగా నూతనమైన బలాన్ని, నూతనమైన మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. నువ్వు ఆశపడుతున్నావు సమస్య తీర్చబడని, ఆశ ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితం నూతన బలాన్ని పొందుకుంటావు ఖచ్చితంగా. నీ యొక్క దృష్టి, నీ యొక్క పరిస్థితి ఎరువైపు ఉందో ఏదైనా కానీ ఖచ్చితంగా నువ్వు చూసే ఎదురుచూపు అది దేవుని చిత్తానుసరైనటువంటి ఎదురుచూపు అయితే ఖచ్చితంగా నీకు కావాల్సిన దేవుని చిత్తమైనది అయితే ఖచ్చితంగా నువ్వు పొందుకోగలుగుతావు. పొందుకోవు అనేది ఏమాత్రం ఉండదు, ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అంటున్నాడు, నువ్వు ఇంత మునుపు ఉన్నదంటే లాగన పాత బలాన్ని ఇస్తాను, పాత పద్దు నడిపిస్తానంటే దేవుడు కొత్త బలాన్ని ఇస్తానన్నాడు. కొత్త బలాన్ని, ఇంత గొప్ప దేవుడు అండి. కొత్త ఆశీర్వాదాలను, నూతన ఆశీర్వాదం, నూతన మేలును, నూతన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడనేది ఒక వాక్య ఉద్దేశమైంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉండి ఈ యొక్క వాక్యం అని వింటున్నావు, కానీ నీ పరిస్థితి ఏదైనా, నీ జీవితంలో నీకున్న కష్టము, నష్టము, బాధ, బలహీనత అన్నింటినీ దేవుడు తీసివేస్తాడు. తీసివేయడం మాత్రమే కాదు, కానీ నూతన బలాన్ని అనుగ్రహిస్తానని మాట ఇస్తా ఉన్నాడు. నూతన బలము, నూతనమైన శక్తి, నూతనమైన ఆరోగ్యము, నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన మేలులు, ఇవన్నీ ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహింపజేస్తుంది ఈ వాక్య వాగ్దానం బట్టి. మరి నీ పరిస్థితి ఎలా ఉన్నది ఇప్పుడు? ప్రజెంట్ చాలా అయోమయంగా, అస్తవ్యస్తంగా, ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ జాబ్ లేకుంటున్నదా? నూతనమైనటువంటి జాబ్ని దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. కొత్త దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ఖచ్చితంగా. ఈ యొక్క కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానము ఖచ్చితంగా నువ్వు పొందుకోగలుగుతావు. నూతనమైనటువంటి క్రొత్త వ్యక్తులను ఎదురు చూస్తున్నా కావచ్చు, క్రొత్త వ్యక్తులను దేవుడికి ఇవ్వబోతున్నాడు. క్రొత్త పార్ట్నర్స్ని నీ బిజినెస్లో దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అది మంచిది, అది దేవుడి చిత్తానుసారమైనది ఖచ్చితంగా. నూతనమైనటువంటి జాబును, నూతనమైనటువంటి నీకు శాలరీని, ఇంక్రిమెంట్ను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం నమ్మినట్లయితే ఖచ్చితంగా నువ్వు చూస్తావు. ఎందుకంటే నువ్వు చూసేది దేవుని వైపు అయితే ఖచ్చితంగా నువ్వు పొందుకోగలుగుతావు. ఎల్లప్పుడూ ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి నీ పరిస్థితి చూడకు. పరిస్థితి చూస్తున్న కొద్ది ఏమైందంటే నువ్వు దిగజారిపోతుంది. ఇంకెప్పుడు పొందుకుంటానా, ఇంకా పొందుకోలేనేమో అనేంటి నిరుత్సాహము, నిరాశ ఎదురవుతుంది. ఏదైతే పొందుకోవాలని చూస్తున్నావో ఇది నాకు పొందుకునేలాగా చేసేది నా దేవుడు అని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ ఆశీర్వాద ఫలాన్ని పొందుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితము ఎట్లాంటి పరిస్థితి మధ్యలో ఉన్నా కానీ ఖచ్చితంగా నువ్వు దేవుని చూడు. యెహోవా కోరిక ఎదురు చూసి వారు నూతన బలాన్ని పొందుతారు. నిజంగా ఆయన కోరిక ఎదురు చూసిన వారు ఎప్పుడూ సిగ్గుపరచబడలేదండి. మనుషుల వైపు చూస్తే వారు మనకు ఏమీ చేయలేరు, కానీ దేవుడు అయితే ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు నీవు నిజంగా ఈ వాగ్దానం నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ వారం 10 రోజులు, ఈ నెల రోజులలో నువ్వు ఏదైతే పొందుకోవాలని చూస్తున్నావో ఖచ్చితంగా దాన్ని పొందుకోబోతున్నావు. కనుక నీ పరిస్థితి ఎట్లాంటిదైనా కూడా పరిస్థితి వైపు చూడటం మానేసి దేవుని చూద్దాం. నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదం, నూతన మేలు, నూతన ఆరోగ్యము, నూతన ఆశీర్వాదాలను పొందుకొని ముందుకు సాగుదాము గాక. ఆమెన్. ఈ వాగ్దానం నమ్మినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధ, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని మీకు ఇచ్చారు తండ్రి. నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుని కోరిక ఎదురు చూడండి, అప్పుడు నూతన బలాన్ని పొందుకుంటున్న వాగ్దానం ఇచ్చారు కదా ప్రభా. స్తోత్రం నైనా. ఎప్పుడు మా పరిస్థితి చూస్తూ మేము పొందుకోకుండా ఉండలేకపోతున్నాం, కానీ ఇక నుండి మీరు మాతో మాట్లాడిన ప్రకారంగా తండ్రి నీ వైపు చూసి మేము ఆశీర్వాద ఫలం పొందుకుందాము గాక. ఇంతకాలము
సమస్య వైపు చూస్తూ మేము ఆశీర్వాదం పొందుకోలేకపోయాం తండ్రి. ఆరోగ్యాన్ని, మేలుని, ఆశయం పొందుకోలేము. రోజు నుంచి నీ వైపు చూడడం నేర్చుకుంటున్నాం. నీ కొరకు ఎదురు చూసిన వారు ఎప్పుడూ ఓడిపోలేదు, సిగ్గుపరచబడలేదు. ఇంకా నీవిచ్చి నీ వాగ్దాన్ని నమ్మి నీ వైపు చూస్తుండగా మా జీవితంలో అతి త్వరలో గొప్ప మేలు, ఆశీర్వాదాలు దయచేయమని, మాకున్నటువంటి ప్రతి కష్టము, నష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యం లేమిన నుంచి మాకు విడుదల దయచేయమని యేసు శ్రేష్టమైన నామములో కృతజ్ఞత వందనాలు తెలుసుకుంటూ అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.